ఈరోజు చాలామందికి జీవితంలో దీవెనలు లేవు. కారణం ఎందుకంటే మనసులో ఆ మెచ్యూరిటీ లేదు, మనసులో ఆ పాత అలవాట్ల నుండి విడుదల లేదు, ఆ మనసులో ఆ లోక సంబంధమైన క్రియల నుండి మార్పు లేదు, క్లారిటీ లేదు. దే డోంట్ హ్యావ్ హౌ టు హ్యాండిల్. దేవుడు నీ జీవితంలో నువ్వు మేలు ఆశపడితే ఇవ్వనని చెప్పడు. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఫర్ ఇట్ నీకు ఇస్తాడు. కానీ కెపాసిటీ పెంచుకోవాల్సింది నువ్వు, దేవుడు అవ్వడు. కెపాసిటీ అనేది మనం ప్రయాసపడేదాన్ని బట్టి, మన మనసుని మలుచుకునే దాన్ని బట్టి మనం నేర్చుకునేది. See, that is what we call discipline. Are you disciplined to handle the blessing? Are you disciplined? You have to discipline yourself. దేవుడు తరుణం అవకాశం ఇస్తున్నాడు క్రమశిక్ష పడటానికి. కానీ డిసిప్లిన్కి లోపడవలసింది నీవు. అదే నీ మనసులో రావాల్సిన మార్పు. ఇఫ్ యూ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద బ్లెస్సింగ్. పరలోకం గురించి చెప్పాలంటే సేమ్. నీవు పరలోకం పొందుకోవాలంటే రక్షణ నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. కానీ ఆ పరలోకం చేరే జీవితం నీకుందా?